రెండు కుటుంబాలను నిలబెట్టిన డైరెక్టర్. గొప్ప స్టోరీ ఏం కాదు, రెగ్యులర్ కమెడియన్స్ లేరు, సెపరేట్ కామెడీ ట్రాక్స్ లేవు. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ని, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న డాన్స్ డైరెక్టర్స్ ని, సినిమా మొత్తం 2 hours 1 అవుట్డోర్ ఎపిసోడ్, పాటల కోసం పెద్ద సెట్టింగ్స్ లేవు, పాన్ ఇండియా విలన్స్ లేరు. అయినా కానీ రీజనల్ ఇండస్ట్రీ హిట్ ఎలా సాధ్యమైంది ఈ డైరెక్టర్ కి? అనిల్ రావిపూడి, మెగాస్టార్ అండ్ బాలయ్య ఒకరి స్ట్రెంగ్త్ మరొకరు అర్థం చేసుకున్న విధానం ఈ రెండు సినిమాలు ఇంత దూరం తీసుకొచ్చింది. అనిల్ రావిపూడి కామెడీకి పెట్టింది పేరు. కామెడీ మాత్రమే కాకుండా యాక్షన్ తో భగవంత్ కేసరిగా నేషనల్ అవార్డుతో గెలిచాడు. ఒక రాఘవేంద్రరావు, ఒక జంధ్యాల కలిసి అనిల్ రావిపూడి అని చెప్పొచ్చు. చిరంజీవి గారికి స్ట్రెంగ్త్ మీద, బాలయ్య బాబుకి స్ట్రెంగ్త్ మీద పిహెచ్డి చేసి మరీ కథ రాసుకున్నాడు. ఈ రెండు మూవీలకు బడా హీరోలను నమ్ముకున్నాడు. బాలయ్య గారి టైమింగ్స్, చిరంజీవి కామెడీ టచ్, మాస్ ఎలిమెంట్స్ పాటలు. కేవలం చిరు బాలయ్య గారి స్ట్రెంగ్త్ ని నమ్మి కథని రాసుకున్నాడు. ఆడియన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ కట్టుకున్నాడు అనిల్ రావిపూడి. జై మెగాస్టార్, జై బాలయ్య. దీనిపై మీ అభిప్రాయం కామెంట్లు చెప్పండి.